ప్రేక్షకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి జరిగే యుద్ధంలో మీరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రష్యా కానీ, చైనా కానీ ఈ యుద్ధంలో పాల్గొంటాయని. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఈ రష్యా, చైనా యుద్ధంలో పాల్గొంటాయి. ముఖ్యంగా ఈ చైనా ప్రెసిడెంట్ ఇరాన్కి చాలా క్లోజ్. ఎందుకంటే ఈ చైనాకి ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇరాన్కి ఈ చైనా ఖచ్చితంగా ఈ యుద్ధంలో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మీకు చైనా జాతకాన్ని చెప్పదలుచుకున్నాను. చైనా ఫార్మేషన్ డే 1/10/1949. మరొకసారి చెప్తున్నాను. చైనా ఫార్మేషన్ డే 1/10/1949 మధ్యాహ్నం 3:15 బీజింగ్ అనే ప్రదేశంలో వాళ్ళకి ఈ ఫార్మేషన్ డే స్వాతంత్రం లభించింది. ఆనాటి గ్రహస్థితి చూస్తే జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి మకర రాశి, జన్మలగ్నం మకర లగ్నం. మకర లగ్నానికి అత్యంత యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి శని, పంచమ రాజ్యాధిపతి శుక్రుడు అత్యంత యోగకారకుడు ఈ లగ్నానికి. అట్లాగే షష్ఠ భాగ్యాధిపతి బుధుడు విపరీతమైన రాజయోగం చేస్తాడు ఈ లగ్నానికి. ఈ లగ్నానికి తృతీయ వ్యయాధిపతిగా గురువు అతిపాపి, చతుర్థ లాభాధిపతిగా కుజుడు బాధకాధిపతి. అట్లాగే ఈ లగ్నానికి అష్టమాధిపతి రవిపాపి, చంద్రుడు సప్తమాధిపతి మారకుడు. కానీ చంద్రుడు మారకం చేయడు. ఈ లగ్నానికి కుజుడే మారకం చేస్తాడు. ప్రస్తుతం ఈ యొక్క చైనా యొక్క జాతకం చూస్తే జన్మలగ్నం మకర లగ్నం అయింది. లగ్నంలో చంద్రుడు, తృతీయంలో రాహువు, అట్లాగే సప్తమ స్థానంలో కుజుడు నీచబడిపోయాడు. కానీ ఆ సప్తమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉండటం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడింది. అష్టమంలో శని. ప్రేక్షకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లగ్నాధిపతి శని అష్టమ స్థానాల్లో స్థిర రాశిలో ఉన్నాడు కాబట్టి దాదాపుగా 50-76 సంవత్సరాలుగా వాళ్ళకి స్వాతంత్రం వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక విధాలుగా చైనా అభివృద్ధికి కారకం. ఇక లగ్నాధిపతి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. అట్లాగే భాగ్యస్థానంలో రవి, బుధ, కేతువులు 3 గ్రహాలు ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు, వ్యయంలో గురువు. ఇది చైనా జాతకం యొక్క ఫార్మేషన్ డే యొక్క గ్రహాలు. ప్రస్తుతం ఈ చైనా దేశానికి 26/9/2019 నుండి 26/9/2036 దాకా దాదాపుగా 17 సంవత్సరాల బుధ మహాదశ జరుగుతుంది. బుధుడు ఈ చైనా దేశానికి షష్ఠ భాగ్యాధిపతిగా భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం వలన ఈ దశ అత్యంత యోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ 25/12/2025 నుండి 26/10/2026 దాకా బుధ మహర్దశలో రవి యొక్క అంతర్దశ నడుస్తుంది. రవి మకర లగ్నానికి అష్టమాధిపతిగా ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ బుధుడు యొక్క మహర్దశ బాగుంటుంది. కానీ రవి యొక్క అంతర్దశ అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ ఇజ్రాయెల్కి ఈ యొక్క ఇరాన్కి జరిగే యుద్ధంలో చైనా కూడా కొంత ధన నష్టాన్ని కోల్పోవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాకపోతే చైనాకి గోచారంలో ఏలినాటి శని వెళ్ళిపోయింది. కానీ ద్వితీయంలో రాహు ఉన్నాడు. అట్లాగే
షష్ఠ స్థానంలో గురువు ఉన్నాడు. గురుబలం లేదు ముందు ఆ కంట్రీకి. కాబట్టి వచ్చే 4 మాసాలు చైనా కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి చాలా ధనాన్ని పోవడానికి అవకాశం ఉంది. కానీ చైనా సపోర్ట్ చాలా ఉంటుంది ఇరాన్కి. కాబట్టి ఇప్పుడప్పుడే ఈ యుద్ధం అవటానికి, ఈ యుద్ధం ముగిసిపోవడానికి ఏమాత్రం కూడా ఆస్కారాలు లేదు. అట్లాగే ఈ యొక్క చైనా ప్రెసిడెంట్ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి కూడా ఆకస్మిక ప్రమాదాలకి అవకాశాలు ఉన్నాయి. నమస్కారం.